అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. నేను మీ సుధాగంటి. భూమండలంలో ప్రకృతి అద్భుతాలకు కొదవలేదు. ఏదో ఒక చోట అద్భుతమైన రహస్యం దాగి ఉంటూనే ఉంటుంది. అందులో భాగమే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించడం. భూమి ధృవాల చుట్టూ ఉన్న ప్రాంతానికి పరిమితమైన ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడంట. అయితే అర్ధరాత్రి అయినా సరే సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. అలాంటి ప్రకృతి అద్భుతమైన 5 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలస్కా. యుఎస్ లోని అలస్కా విశాలమైన నగరం. అలస్కా స్థానిక సంస్కృతి మెరిసే మంచుతో కప్పబడి పర్వతాలు, హిమానీ నదాలకు ప్రసిద్ధి చెందింది. మే చివరి నుంచి జూలై చివరి వరకు, ఆ తర్వాత చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. అలస్కాలోని బారో అనే నగరంలో అక్కడ మాత్రం 24 గంటలు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడంట. ఇంకా నార్వే గురించి తెలుసుకుందాం. నార్వేని అర్ధరాత్రి ఉదయించే సూర్యుని భూమిగా పిలుస్తారు. ఇక్కడ నివసించే ప్రజలు మిడ్ నైట్ సన్ సౌందర్యాన్ని కళ్ళారా చూస్తారు. మే, జూలై మధ్య దాదాపుగా 76 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి సూర్యుడిని అన్వేషించాలనుకునే ఎవరైనా సరే ఈ ప్రదేశానికి వెళ్లడం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫిన్లాండ్ నార్దర్న్ లైట్స్ కోసం ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం అని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడిని కూడా చూసే అవకాశం ఉంది. ఫిన్లాండ్ భూభాగాలు ఆర్కిటెక్ట్ సర్కిల్ ని సమీపంలో ఉన్నాయి. ఇక స్వీడన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి తెల్లవారుజామున మళ్లీ ఉదయిస్తాడు. ఇక్కడ దాదాపుగా 4 నెలల పాటు సూర్యుడు అస్తమించడు. స్వీడన్ లో మిడ్ నైట్ సన్ ని చూసిన అనుభవం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దానిని చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇంకా కెనడా విషయానికి వస్తే యుకాన్ వాయువ్య భూభాగాలు, ఇంకా అదే విధంగా అక్కడ కొన్ని ప్రాంతాలు తరచూ సూర్యుడు అర్ధరాత్రి ఉదయిస్తూ ఉంటాడంట. ఇక్కడ చాలా రోజులు సుందరమైన దృశ్యాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ఒక యువతి బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోగా ఆమెకి తెలియకుండా ఆమె ఆపరేషన్ కి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. దీంతో ఆమె హాస్పిటల్ పై దావా వేసింది. ఈ ఘటన చైనాలో జరిగింది. సెంట్రల్ చైనాకి చెందిన గోవా అనే యువతి స్థానిక హాస్పిటల్లో వక్షోజాలు పెంచుకునే సర్జరీ అయితే చేయించుకుంది. అయితే ఆ సమయంలో ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె కంటపడింది. దీంతో ఆమె షాక్ కి గురైంది. వెంటనే హాస్పిటల్ కు ఫోన్ చేసి ఆ వీడియో ఎవరు తీశారో వెంటనే డిలీట్ చేయిద్దాం అనుకుంది. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా హాస్పిటల్ వాళ్ళు స్పందించలేదట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకి సంబంధం లేకుండా తన యొక్క బాడీ పార్ట్స్ ని, అలాగే తన యొక్క సర్జరీని వాళ్ళు అయితే వీడియోగా తీసి అందులో పెట్టడం జరిగింది. దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసింది. 2018లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళపై కాల్పులు జరిపారు. దీంతో ఒక బుల్లెట్ ఆమె ఎడమ వక్షోజం నుంచి దూసుకెళ్లి కుడి వక్షోజాన్ని తాకింది. అయితే ఆ బుల్లెట్ గుండెలోకి చొచ్చుకెళ్లకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ బుల్లెట్ దెబ్బకి ఆమె కుడి వక్షోజంలో ఉన్న సిలికాన్ ఇంప్లాంట్ అయితే తలకిందులైంది. దీనివల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందంటే ఆమెకి విపరీతమైన నొప్పి స్టార్ట్ అయింది. ఆ వక్షోజాల్ని 2 సిలికాన్ ఇంప్లాంట్స్ అయితే చేశారు. దాన్ని ఎలా అయినా తొలగించేందుకు డాక్టర్లు అయితే ఈ ఆపరేషన్ చేశారు. అది ఎలా అరుదుగా జరుగుతుందో అని ఆ వీడియోని చూపించినట్లుగా తెలుస్తోంది. సో డాక్టర్స్ అయితే ఇదే పేర్కొన్నారు. కార్టూన్ నెట్వర్క్. ఈ ఛానల్ 90s కిడ్స్ కి ది మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. మార్నింగ్ లేవగానే స్కూబా డూబా అని, సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇంకా టామ్ అండ్ జెర్రీ అని చెప్పేసి, నైట్ అవ్వగానే ద పవర్ రేంజర్స్ లేదా ద పవర్ పాఫ్ గర్ల్స్ అని. ఎంత బాగుండేదో కదా. హబ్బా, ఆ రోజులే వేరని చెప్పుకోవచ్చు. నాటి జ్ఞాపకాలు ఒక్కసారి కళ్ళ ముందు తిరుగుతున్నాయంటే ఎంత బాగుంటుందో. కానీ ఇక కార్టూన్ నెట్వర్క్ ఉండదంటే కన్నీళ్లే వస్తాయి. అయితే కొన్ని రోజులుగా కార్టూన్ నెట్వర్క్ ఛానల్ మూసివేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం 90s కిడ్స్ ని ఎంతో బాధపడుతోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో RIP కార్టూన్ నెట్వర్క్ పేరుతో ఒక హ్యాష్-ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఛానల్ అభిమానులందరూ చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు డిప్రెషన్ కి గురవుతున్నారు. ఆ ఛానల్ తో తమకున్న బంధాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్త నిజం కాదు. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్ సంస్థ నుంచి
ఈ విషయం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక యానిమేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయనే చెప్పొచ్చు కొన్ని కొత్త షోస్కి. ఇంకా ఎక్స్ అకౌంట్ నుంచి అయితే కార్టూన్ నెట్వర్క్ తప్పనిసరిగా మూత పడిపోతుంది అనే పోస్ట్ రావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారో తెలీదు. నిజానికి యానిమేషన్ రంగంలో ఉద్యోగాలనే ఆపేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఉద్యోగాలు అయితే రావడం లేదు. దానిపై అవగాహన పెంచడం కోసం ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. అంటే ముఖ్యంగా యానిమేషన్ కోర్సులు అనేవి తగ్గిపోయాయి, దానికోసం అనేది ఇది ట్రెండ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నాన్ స్టాప్ వినోదాన్ని అందించే వాటిలో కార్టూన్ నెట్వర్క్ ఒకటి. అయితే కరోనా తర్వాత ప్రాజెక్టులు రద్దు అవ్వడంతో ఇంకా అవుట్పుట్ అనేది చాలా తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగులకు, కళాకారులకు పెద్ద సంఖ్యలో వాటిని తొలగించడం వల్ల కార్టూన్ నెట్వర్క్ చనిపోయే పరిస్థితి వచ్చింది. పెద్ద స్టూడియోల ఖర్చును తగ్గించుకోవడం కోసం సిబ్బంది తగ్గించుకుంటున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నాయి. అటు సీఈఓస్, ఎగ్జిక్యూటివ్స్ తమ జీతాలను తగ్గించుకోవడం లేదా విమర్శలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దీనికి ఇలా చూసుకుంటే గనక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతోంది. ఇంకా దాని యొక్క సంబంధం ఏంటంటే యానిమేటర్స్ చాలా తక్కువగా ఉన్నారు, వాళ్ళ అందరినీ ప్రోత్సహించాలని చెప్పేసి ఇది ట్రెండ్ చేస్తున్నారు యాజ్ RIP కార్టూన్ నెట్వర్క్ అని. ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా? అంతు చిక్కని ఫ్లయింగ్ సాసర్స్ రహస్యం ఏంటి? ఈ భూమండలంపై ఎన్నో దేశాలు ఉన్నా అదేంటో విచిత్రంగా ఏలియన్స్ ఎక్కువగా అమెరికా వాళ్ళకే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఒక బ్రిటన్ ఫిల్మ్ మేకర్ కి ఏలియన్స్ కనిపించాయట. కేవలం కనిపించడమే కాదట, ఆయనకి ఏలియన్స్ ఫాలో అయ్యాయి కూడా అట. అయితే ఆయన చెప్పుకొచ్చారు ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్, ఆయన మార్క్ క్రిస్టోఫర్ లీ. ఏలియన్స్ పై సినిమాలు తీసిన క్రిస్టోఫర్ కు అవే ఏలియన్స్ కనిపించాయని చెప్పిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్ సఫోల్క్ లో 1980లో ఒక సినిమా తీశాడు మార్క్. UFO కనిపించే ఒక థీమ్ తో తీసిన ఈ సినిమా ఇది. ఈ గ్రామంలో షూటింగ్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత ఏదో తనని ఫాలో అవుతున్నట్లు అనిపించిందని క్రిస్టోఫర్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశాడు. గాల్లో ఎగురుతున్న ఒక ఆకారాన్ని చూసి మొదట అది విమానం కావచ్చని భావించాడు, కానీ అది విమానం కాదు. దాని నుంచి లైట్స్ రిఫ్లెక్షన్ అయితే వచ్చింది. అది గుర్తించినట్లుగా ఆయన చెప్పారు. ఏలియన్స్ గురించి సినిమాల్లో తీసినట్లుగా హిట్లు అందుకున్న ఈ ఫిల్మ్ మేకర్ చెప్పిన విషయాలు తెగ చర్చ అయితే జరుగుతోంది వీటి మీద. నిజానికి ఫ్లయింగ్ సాసర్స్ పై సినిమాలు తీయడం, హిట్ కొట్టడం ఒక సక్సెస్ ఫార్ములా అనే చెప్పొచ్చు. ఇంకా ఫ్లయింగ్ సాసర్స్ పై తొలిసారిగా 1950లో సినిమా విడుదలైంది. ద ఫ్లయింగ్ సాసర్ పేరుతో తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. ఇది ఒక ఇండిపెండెంట్ థ్రిల్లర్ సినిమా. దీని రచయిత, దర్శకుడు, నిర్మాత మైకల్ కొనాట్. హీరో కూడా ఆయనే. ఆ మరుసటి సంవత్సరం అంటే 1951లో 2 స్టార్ సినిమాలు అయితే ఆయన తీశారు. ఇంకా క్లాసిక్స్ గా అయితే నిల్చున్నాయి. ఇంకా హాలీవుడ్ విడుదల చేసింది ఆ సినిమాని. అప్పటి నుంచి ఫ్లయింగ్ సాసర్స్ పై సినిమాలు వస్తూనే ఉన్నాయి. చెట్లు కింద పెళ్లి చేసుకున్న వారిని చూసాం, కానీ పశ్చిమ బెంగాల్లో మర్రి చెట్టు, రాజ చెట్టుకు పెళ్లి చేసిన ఘటన ఇప్పుడు అంతా వైరల్ గా మారింది. ఈ వింత వివాహం వెనుక ఒక పెద్ద సోషల్ మెసేజ్ కూడా ఉండటంతో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెల్దంగా మున్సిపాలిటీలో నివసిస్తున్న గ్రామస్తులు తోలువ దక్షిణపర ఆలయ సముదాయంలోని మర్రి చెట్టుకు, రాజ చెట్టుకు వధూవరులుగా అలంకరించారు. ఈ వివాహాన్ని తిలకించేందుకు బెల్తంగాతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వివాహానికి పురుషులు, మహిళలు, పిల్లలతో పాటుగా పెద్దలు కూడా వారి వారి బంధువులతో సహా 3000 మందికి పైగా ప్రజలు కొత్త బట్టలు వేసుకుని ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటుగా వివాహ వేడుకలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. అతిథులకు రుచికరమైన భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. వివాహానికి హాజరైన వారందరికీ అన్నం, పప్పు, గంజి, కిచిడి, స్నాక్స్ వడ్డించారు. రుచికరమైన భోజనంతో పాటుగా పెళ్లికి వచ్చిన అతిథులను అలరించేందుకు పాటలు, నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు. హిందూ గ్రంథాల ప్రకారం ఒక మర్రి చెట్టు, ఒక రాజ చెట్టును పక్కపక్కనే నాటడం అంటే వారికి వివాహం చేసుకోవడం. దానికి సమీపంలోనే 2 మర్రి చెట్లు, ఒక రాజ చెట్టు కూడా నాటినట్లు ఆ గ్రామానికి చెందిన ఒక పూజారి తెలిపారు. రాయ్గంజ్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడడంతో వర్షం కురిసి పట్టణం సుభిక్షంగా ఉండాలని
గ్రామంలో మర్రి చెట్టుకు రాజుగారి చెట్టుకు వివాహం జరిపించినట్లుగా చెప్తున్నారు. అది విడ్డూరంగా అనిపించింది అక్కడ వాళ్ళందరికీ. సోషల్ మీడియా వల్ల వెయిట్ పెరుగుతామా? ఇదేంటి సోషల్ మీడియాకి బరువుకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? సహజంగా మనం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మనం చేసే పనేంటి? రాత్రి పడుకునే ముందు మనం చేసే పనేంటి? అది మనకు తెలుసు కదా, మొబైల్ చూసుకోవడం. సో ఆన్సర్ మీకే తెలుసు. అదేంటండి అంటే ఫోన్ చూడటం మరింత స్పెషల్గా ఇంకా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ కానీ, రీల్స్ కానీ, కుకింగ్ పోస్ట్ కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అలా వీడియోస్, ఫొటోస్ చూడటం వల్ల మనకి అవి తినాలనే ఫీలింగ్ పెరిగిపోతూ ఉంటుంది. వాటిని తినే వరకు వదిలిపెట్టం. ఇలా సోషల్ మీడియాలో వచ్చే కుకింగ్ షోలతో వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇక ఫోన్, సోషల్ మీడియా వ్యసనం ఇటీవలి బాగా పెరిగింది. దీనివల్ల జనాలు కూర్చున్న దగ్గరే అసలు లేవట్లేదు, అక్కడే కూర్చుంటున్నారు, అసలు కదలడం కూడా లేదు. చాలా మంది తినేటప్పుడు కూడా రీల్స్ ను, వీడియోస్ ను చూస్తూనే ఉంటారు. దీనివల్ల ఎంత తింటున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. దీనివల్లే చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఇది ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది. ఇక ఈ రోజుల్లో నిద్రపోయేటప్పుడు ఫోన్ నుంచి చెక్ చేసుకునే నిద్రపోయే అలవాటు ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఉంటుంది. ఒక్కసారైనా చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి గంటల తరబడి రీల్స్ ను చూడటం వల్ల ఏ అర్ధరాత్రో నిద్రపోతూ ఉంటాం. ఇది కూడా బరువు పెరుగుదలకి కారణమవుతుంది. ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళినా ఇష్టం లేకుండానే పనిచేస్తూ ఉంటారు. అయితే మనకి బాలేనప్పుడు ఆఫీస్కు రావద్దంటూ ఒక కంపెనీ అయితే చెప్పింది. ఆ రోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్ కదా. అయితే అర్జెంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా? అయితే ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు, చైనాలో. చైనాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెంట్రల్ చైనా రైటల్ సంస్థ అయితే పాంగ్ డాంగ్ లై సూపర్ మార్కెట్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు 10 రోజులు లీవ్ ఇచ్చింది. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటోంది. ఈ లీవ్ మేనేజ్మెంట్ కుదరదని చెప్పడానికి వీల్లేదట. ఉద్యోగి మనసు బాలేదని ఆఫీస్కి సెలవు పెడితే ఖచ్చితంగా ఆ లీవ్ ఇచ్చి తీరాల్సిందేనట. ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనస్సు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనస్సు తేలికపరుచుకుని కొత్త ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. రోజు 7 గంటలు మాత్రమే పని చేయాలి. వారాంతరంలో సెలవులు ఉండాలి. 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. తమ కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని తాను అనుకోమని చెప్పేసి తమ ఉద్యోగులకి ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కంపెనీ చెబుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.